యేసుక్రీస్తు 3 రకాలైన గాయాలు పొందాడు. ఒకటి శారీరకమైన గాయాలు, రెండవది మానసికమైన గాయాలు, మూడవది ఆత్మ సంబంధమైన గాయాలు. సో తన యొక్క వ్యక్తిత్వము పరిపూర్ణములో ఆయన గాయాలు పాలయ్యాడు, గాయపరచబడ్డాడు. చూడండి, ఆయన విచారిస్తున్న సమయంలో యోహాను 18:22లో వాక్యం అంటుంది, ప్రధాన యాజకుడు యేసు ప్రభువుని విచారిస్తూ ఉండగా ఒక సైనికుడు వచ్చి ఆయన చెంప మీద కొట్టాడు. ఒక సైనికుడు వచ్చి యేసు ప్రభు యొక్క చెంప మీద కొట్టాడు. కొట్టింది ఎవరు? మామూలు వ్యక్తి కాదు, ఒక సైనికుడు కొడితే ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ఒక క్షణం ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఎందుకయ్యా నన్ను కొడుతున్నావు అని అడిగినాడు. ఎందుకు నన్ను కొడుతున్నావు? విచారణ అనంతరము, విచారణ అయిపోయిన తరువాత యూదా సన్హెడ్రిన్ సంఘస్థులు, అంటే యూదుల యొక్క కోర్టులో ఉన్న సభ్యులందరూ కూడా ఏకంగా చేరి, చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ఒక్కొక్క గాయాన్ని గమనించండి. వాళ్ళందరూ కూడా ఏకంగా చేరి యేసుని ఏం చేశారు? పిడిగుద్దులతో ఆయన్ని గుద్దుతున్నారు. కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తు నేను కొట్టిన వాడెవరో ప్రవచించుమని ఆయన ముఖాన్ని కప్పేసి, వారందరూ కూడా చుట్టూ చేరి ఆయన్ని వీపు భాగములో, ముఖం భాగములో, ఛాతీ భాగములో వారికి ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తున్నారు? కడుపులో ఆయన గుద్దుతున్నారు. గుద్దేసి, నిన్ను కొట్టింది ఎవరో చెప్పయ్యా, నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత పిలాతు యొక్క అధికార మందిరములో ఆ విచారణ అయిన తర్వాత రోమా సైనికులందరూ కూడా ఒకటి చేరి, చూడండి 27, 28 నుండి, ఆయన యొద్ద సైనికులందరినీ కూడా సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ముళ్ళ కిరీటాన్ని అల్లి తీసుకుని వచ్చి ఆయన తలలో పెట్టారు. ముళ్ళ కిరీటం, ఒక్కొక్క ముళ్ళు ఆయన యొక్క తలలో దిగుతూ ఉన్నప్పుడు, ఆ రక్తము కారుతున్నప్పుడు ఎంత బాధ ఉంటుందో, ఆ నొప్పికి ఆయన ఎలా విలవిల్లాడిపోయి ఉంటాడో. ఒక కర్రను చేతికి పిలిచారు, నువ్వు రాజువు కదా, ఇదిగో నీకు కిరీటము, ఇదిగో నీకు రాజదండము పెట్టుకో అని చెప్పి కర్రను ఆయన చేతికి ఇచ్చి, ఆయన రక్తపు మడుగుల రక్తము కారుతూ నిలబడుతుంటే ఆయన చూసి మోకరించి, రాజుకు శుభం కలుగునుగాక అని ఆయన్ని అపహసించి, రాజువారు నువ్వు అని చెప్పి ఏం చేశారు? ఆ కొయ్యను తీసుకుని మరలా ఆయన యొక్క తల మీద అడుగుతూ కొట్టారు. అసలే ముళ్ళ కిరీటములో ఆయన తల భారమైపోయింది. మరలా అదే తల మీద కొట్టినప్పుడు ఆయన ఎంత నొప్పేసి ఉంటుందో, ఎంత బాధపడి ఉంటాడో. యోహాను 19:1 అంటుంది, యేసు ప్రభువును పిలాతు 39 కొరడా దెబ్బలు కొట్టమని ఆజ్ఞాపించాడు. ఆయన్ని తీసుకుని వెళ్ళి ఒక పశువులాగా ఒక చోట్ల కట్టేసి ఏం చేశారు? కొరడాలతో 39 దెబ్బలు ఆయన వీపు మీద, శరీరం మీద కొట్టారు. కొట్టేది మామూలు మనుషులు కాదండో, రోమా సైనికులు. ఒక్కొక్క దెబ్బకు శరీరంలో ఉన్న కండరాలన్నీ కూడా పెరుక్కొని బయటకు వస్తుంది. ఆయన వీపంతా కండలు అట్లే వేలాడుతుందంట. చరిత్రకారులు చెప్తారు, చాలా మంది
ఆ కొరడా దెబ్బలకి అక్కడనే చనిపోయేవాళ్ళు. అంతటి తీవ్రమైన దెబ్బల చేత ఆయన శరీరం అంతా దున్నబడింది. కొరడాల చేత ఆయన శరీరం అంతా దున్నబడింది. రక్తపు మడుగులో యేసు ప్రభు ముంచెత్తబడ్డాడు. అంతటితో ఆగారా? ఆయన మీద సిలువ భారమును మోపి దాదాపు 1 కిలోమీటరు కొండకి ఎక్కాలి. ఆయన సిలువను మోసుకొని కొండకి ఎక్కాలి. కొండకెక్కి అక్కడ వెళ్ళి ఆయన సిలువలో అతన్ని పడుకోబెట్టి ఆయన చేతుల్లోనూ ఆయన పాదాల్లోనూ ఏం చేశారు? మేకులు గుచ్చారు. మేకులతో సిలువకు కుట్టారు. గమనించండి, మేకు ఈ మణికట్టు భాగంలో కొడుతూ ఉంటే, సిలువకి పెట్టి ఇక్కడ కొడుతూ ఉంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనం ఎంత విలవెల్లాడిపోతాం. మేకులతో ఏం చేశారు? సిలువకి పెట్టి ఈ మణికట్టు భాగంలో పెట్టి కొడుతూ ఉన్నారు. నరాలను, కండలను, నరాలను, ఎముకలను చీల్చుకుంటూ ఆ మేకు దూసుకుని పోతూ ఉంటే నరాల్లో ఆయన నొప్పిని, బాధను అనుభవించాడు. ఎలా కేకలు పెట్టుంటాడో ఆ నొప్పికి, ఆ బాధకు తలుచుకుంటేనే గుండె విలవిల్లాడిపోతుంది. యేసు ప్రభువును సిలువలో వేలాడదీశారు. శరీరం మొత్తం ఇప్పుడు ఆ 2 మేకులతో వేలాడుతూ ఉంది. అది లాగుతూ ఉన్నప్పుడు ఆ బరువుకి ఎలా ఉండుంటుంది? అంతటితో ఆగారా? ఆయన మరణించాడా లేదా అని చూడ్డానికి ఏం చేశారు? బల్లెమును తీసుకొని ఆయన యొక్క ప్రక్కటెముకల భాగంలో పొడిచారు. ఎముకలను చీల్చుకుంటూ ఆ ఈటె లేక బల్లెము లోపల దిగినప్పుడు ఎంత వేదనకరం, ఎంత బాధకరం. ఇవన్నీ ఆయన శరీరానికి తగిలిన గాయాలు. కానీ మీకు తెలుసు, శరీరానికి తగిలే గాయాల కంటే కూడా మనసుకు తగిలే గాయాలు అతి భయంకరమైనది. శారీరకంగా ఆయన్ని నలగగొట్టారు. అంతటితో ఆగకుండా మానసికంగా అతన్ని అవమానపరిచారు, అవహేళన చేశారు, దూషించారు, నిందించారు. వీడు ఇతరులను రక్షించాడు గాని తనను తాను రక్షించుకోలేని అసమర్థుడు. ఆ అవమానములో, ఆయన అవమానపరచడములో వారు చాలా పీక్ స్టేజ్కి వెళ్ళారు. ఎంగిలి ఉమ్మినారు ఆయన ముఖం మీద. బ్రదర్, సిస్టర్, యేసయ్య ముఖం మీద ఎంగిలి ఉమ్మారు. 2 సార్లు ఉమ్మారు. ఒకటి ఆయన ప్రజలు ఆయన ముఖం మీద ఎంగిలి ఉమ్మారు. మరొకసారి రోమా సైనికులు ఆయన మీద ఎంగిలి ఉమ్మారు. ఎట్టు ఉంటుందండి? ఎట్టు ఉంటుంది? మిమ్మల్ని చూసి ఎవరైనా మీ మీద ఎంగిలి ఉమ్మినప్పుడు అది ఎంత అవమానకరం. మీ మనసు ఎలా కృంగిపోతుంది. యేసు మీద, ఆయన ముఖం మీద ఎంగిలి ఉమ్మారు. ఆయన వస్త్రాలన్నీ తీసివేసి దాదాపు నగ్నంగా ఆయన్ని సిలువలో కొట్టారు. వస్త్రాలు లేకుండా చేయడం ఎంత అవమానము, ఎంత అవహేళన. ఆయన దాగంతో తప్పించిపోతుంటే ఆయనకు చిరకనిచ్చి హేళన చేశారు. రాజుగారు, రాజు కదా, ఇదిగో తాగండి, మీకు ఇంత మద్యం, మీకు వైన్ ఇస్తున్నాం, తాగండి అని చెప్పి ఆయన ఇటు అటు తిప్పి చివరికి తాగలేకుండా చేశారు. చివరికి ఆయనతో కూడా సిలువ వేయబడిన దొంగ కూడా ఆయన్ని అపహసించాడు, హేళన చేశాడు. నిజంగా నువ్వు క్రీస్తు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించువయ్యా. నువ్వేంటయ్యా క్రైస్తవుడంట? నువ్వేంటి క్రీస్తు? నువ్వేంటి దేవుని కుమారుడు? వాక్యం అంటుంది, ఆ దారిలో పోయేవారు వచ్చేవారందరూ కూడా ఆ సిలువ వైపు చూసి ఆయన్ని చూసి నవ్వారట, హేళన చేశారు. ఎంత అవమానం, ఎంత వేదన, ఎంత బాధకరం. ఇవన్నిటినీ మాటల్లో వివరించలేని గాయం, మానసిక గాయములు. ఇవన్నీ కూడా ప్రభువుకు కలిగిన మానసికమైన గాయాలు. వీటన్నిటికంటే కూడా అతి భయంకరమైన గాయం, యేసుక్రీస్తు తట్టుకోలేనంత గాయము ఆత్మ సంబంధమైనది. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని సిలువలో ఆయన అరిచాడు, కేకలు పెట్టాడు. నన్నెందుకు చేయి విడిచావయ్యా? ఆత్మ సంబంధమైన గాయం. మన పాపమంతా ఆయన మీద మోపబడినప్పుడు
తండ్రి నుండి యేసుక్రీస్తు వేరైపోయాడు. ఆ ఎడబాటును ఆయన తట్టుకోలేకపోయాడు. తండ్రి నుండి వేరైపోయే ఎడబాటును తట్టుకోలేకపోయాడు. అందుకే గెత్సెమనే తోటలో ఆయన 3 సార్లు మొరపెట్టుకున్నాడు, తండ్రి వీలైతే సాధ్యమైతే ఈ పాత్ర నా నుండి తొలగిపోని, నీ నుండి నన్ను వేరు చేసే ఈ పాత్ర తొలగిపోనిమ్ము, నువ్వు లేక క్షణం కూడా ఉండలేనయ్యా అని తండ్రి వైపు చూస్తూ ఆయన మొరపెట్టాడు. ఆయన ఎంతగా ఆ చోట్లో కుమిలిపోయాడంటే, ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన చెమట గ్రంథుల్లో రక్తము ప్రవహించింది. రక్తం, హిమోహిడ్రోసిస్ అని అంటారట దాన్ని ఆ వైద్య విజ్ఞాన శాస్త్రములో. అనగా ఒక మనిషి భయంకరమైన ఒత్తిడికి లోనైనప్పుడు అతని యొక్క శరీర నాళాలు పగిలి లేక పేలి ఏమవుతుంది, రక్తము చెదిరిపోతుంది. గెత్సెమనే తోటలో ఆయన భయంకరమైన గాయాలు పొందాడు, ఆత్మ సంబంధమైన గాయాలు. ఇలా ఆత్మీయంగాను మానసికంగాను శారీరకంగాను యేసుక్రీస్తు అతి భయంకరమైన గాయాలు పొందాడు. ఎవరి కోసం అండి ఈ గాయాలు? ఎందుకోసం ఈ గాయాలు? ఆయన ఏం తప్పు చేశాడని ఈ విధంగా గాయాలు పొందాడు? వాక్యం అంటుంది, యెషయా గ్రంథము 53:5, మన అతిక్రమ క్రియలను బట్టి, ఆమేన్, మన అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన అతిక్రమమును బట్టి, క్రమం తప్పి మనం జీవించిన జీవితాన్ని బట్టి, మన దోషమును బట్టి ఆయన గాయపరచబడెను, నలగగొట్టబడెను. యేసుక్రీస్తు గాయాలు మన జీవితాన్ని మార్చింది. ఈరోజు మనం ఎంతో సంతోషంగాను పరిశుద్ధంగాను నీతిమంతులుగాను జీవిస్తూ ఉన్నాము. కారణం ఏమిటి? ఆయన గాయాలు, ఆయన పొందిన గాయాల చేత మనము స్వస్థత నొందితేవి. మన పాపమునకు మన శాపమునకు మనము స్వస్థత నొందితేవి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 30వ వాక్యం అంటుంది, గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో వచ్చి చెడుతనమును తొలగించు. గాయములు చేయు దెబ్బలు అంతరంగములోనికి వెళ్ళి చెడుతనమును తొలగించు. యేసు పొందిన గాయాలు, ఆమేన్, యేసు పొందిన గాయాలు మన హృదయములోనికి వెళ్ళి అక్కడ ఉన్న పాపం అనే రోగాలన్నిటిని ఏం చేసింది? తొలగించింది. అందుకే మనం పాడుతున్నాం ఏమని? నీ ప్రేమ గాయం, ఆ సిలువ రాగం నాలోన వచ్చి నా గాయం మాన్పేనే, నా లైఫే మార్చనే. నీ ప్రేమ గాయం, ఆ సిలువ రాగం నాలోన వచ్చి నా గాయం మాన్పేనే, నా లైఫే మార్చెనే. ఆ సిలువ గాయం అది ప్రేమ గాయం. స్వస్థపరచిన మన రోగాలను, మన వ్యాధులను స్వస్థపరచిన గాయం అది.